अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। राहुल गांधी की हिमायत में आज युवा जना कांग्रेस के ज़ेर एहतमाम रैली का इनेकाद अमल में लाया गया। इस मौके पर ज़िला सदर महेंदर रेड्डी ने कहा कि राहुल गांधी की लोकसभा रुकनीत की मनसूखी गांधी ख़ानदान के जुल्म सितम का हिस्सा है। गुजरात के नीरव मोदी और ललित मोदी जो बैंकों को धोखा देकर बैरून मुल्क फरार हो गए का हवाला देते हुए अडानी की बदउनवानियों पर राहुल गांधी ने लोकसभा में जो बातें कही है उसे बीजेपी हुकूमत हजम नहीं कर पाई। उन्होंने कहा कि बीजेपी हुकूमत ने आज रुकनीत मनसूख करने का फैसला करते हुए उन पर मुकदमात आयद किए हैं। उन्होंने कहा कि मुल्क की 75 साल तारीख में ऐसी तनज़्ज़ुली की सियासत किसी ने नहीं की। उन्होंने कहा कि कांग्रेस पार्टी के कारकुनों को जितनी भी तकालीफ देंगे वो पीछे हटने वाले नहीं हैं, बल्कि वो मज़ीद हिम्मत के साथ और पूरे जोश व खरोश के साथ आगे बढ़ेंगे। उन्होंने कहा कि बीजेपी हुकूमत ने जिसने 9 साल में एक भी वादा पूरा नहीं किया है, जज्बात के साथ घटिया सियासत का दरवाज़ा खोलने का आगाज़ उन्होंने किया है। इस प्रोग्राम में असम्बली के सदर रमेश गौड़, प्रेम कुमार, भरत गौड़, दया सागर के अलावा कांग्रेस के कई कायदीन शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत। మా కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద అనర్హత వేటు వేసి మోడీ ప్రభుత్వం ఒక రాక్షస ఆనందాన్ని పొందుతుంది. అయ్యా, మీరెందుకు అనర్హత వేటు వేశారన్న విషయం ఒకసారి ఆలోచన చేసినట్టయితే 2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రతి ఒక్క బ్యాంకు దొంగ పేరు వెనకాల మోడీ అనే పేరు ఉంటుంది, ఇది ఎటువంటి సంకేతం ఇస్తుందనే అంశాన్ని మాట్లాడడం జరిగింది. మరి మేము కూడా అదే విషయాన్ని చెప్తున్నాం. లలిత్ మోడీ మోడీ కాదా, నీరవ్ మోడీ మోడీ కాదా? దాదాపు గుజరాత్ నుండి పారిపోయినటువంటి 33 బ్యాంకు దొంగల వెనుకల ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ కాదా? ఒక్క రాహుల్ గాంధీ కాదు, యావత్ భారతదేశం కూడా ఇదే విషయాన్ని అడుగుతుంది. మీకు కళ్ళు నెత్తికెక్కి అధికారమే దాహంతో విచ్చలవిడితనంతో ఎటువంటి అవినీతి చేస్తే కూడా నడుస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ రంగాలన్నిటినీ కూడా ఆదానికి అంబానీకి అమ్ముతున్నారనే ఒకే ఒక విషయాన్ని లోక్సభలో మిమ్మల్ని ప్రశ్నించినందుకే ఈ రోజు చర్యకు తీసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా 75 సంవత్సరాల ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంతటి నీచమైనటువంటి ఘోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక్క నరేంద్ర మోడీ గారు మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము గర్వంగా చెప్తున్నాం, మా రాహుల్ గాంధీ గారి యొక్క తండ్రి రాజీవ్ గాంధీ గారు గతంలో మీ బీజేపీ నాయకుడు ఎవరైతే వాజ్పేయి గారు ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వాజ్పేయిని అమెరికాకు పంపించి ట్రీట్మెంట్ చేసినటువంటి ఘనత మా రాజీవ్ గాంధీది. అంతేకాకుండా గతంలో 2009లో బీజేపీ పార్టీ చీలిపోతున్నటువంటి సందర్భంలో మా నాయకురాలు సోనియా గాంధీ గారు స్వయానా బీజేపీ నేతలకు ఫోన్ చేసి భారతదేశంలో ప్రతిపక్ష పార్టీగా బీజేపీ బలంగా ఉండాలి, దానికి కావాల్సినటువంటి సహకారం కూడా మేము అందిస్తాం, మీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విడిపోవద్దు అని చెప్పినటువంటి గొప్ప నాయకురాలి యొక్క కొడుకే మా రాహుల్ గాంధీ. మీరెన్ని వేషాలు వేసినా కూడా, ఎంత భయపెట్టినా కూడా, ఎన్ని సిబిఐలు ఈడీ కేసులు పెట్టినా కూడా ఇక్కడ ఎవరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరని మరొక్క మారు హెచ్చరిస్తూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవాళ మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్.